ఈరోజు మన కార్యక్రమంలో మనతో పాటు కమలా మేడం గారు ఉన్నారు. మేడం గారు ఈరోజు మనకి 7 లోకాలు మరియు 7 శరీరాల గురించి వివరిస్తారు. కమలా మేడం గారు, శుభోదయం మేడం గారు. వెల్కమ్ టు ద క్లాస్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం మాస్టర్స్. శుభోదయం. అద్భుతంగా ధ్యానం జరిగింది. అలాగే మనం సత్సంగం కూడా చేసుకుందాం. ముందుగా మన గురువు గారు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాలమ్మ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్న మహావతార్ ఫౌండేషన్ వారి టీం మెంబర్స్ అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు మాస్టర్స్. మనం పత్రిసార్ అందించిన 7 లోకాలు, 7 శరీరాలు, ఈ 7 అనేదానికి అంత ప్రాముఖ్యత ఎందుకుంది? 7 అనగానే మామూలు సామాన్యులకు అదొక నంబరే సరికాందేమో, 7 అంటే ఏడుస్తూ ఉంటారేమో అనేలాగా మాట్లాడుతుంటారు అనమాట. కానీ 7 అనేది చాలా ముఖ్యమైనది. మన శరీరంలోనూ చక్రాలు 7 ఉన్నాయి. సప్త లోకాలని చెప్తాం, సప్త వర్ణాలని చెప్తాం, సప్త సముద్రాలని చెప్తాం. చూసారా, 7 అనేదానికి మనకు పాత సినిమాల్లో కూడా చూపించేవాళ్ళు. సప్త సముద్రాలకి ఆవల, సప్త సముద్రాలు దాటిపోతే అక్కడ అద్భుతమైంది ఏదో దొరుకుతుంది అనేలాంటి సినిమాలు కూడా మనం చూస్తున్నాం అనమాట. అలాగా మనం పత్రిసార్ అందించిన 7 లోకాలు, 7 శరీరాలు, 7 చక్రాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మరి వాటిని తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? సామాన్యులకి అసలు ఏమాత్రం తెలీదు. ఆధ్యాత్మికతలో ప్రవేశించిన తర్వాత కానీ మనకు అర్థం కాలేదు వీటి యొక్క ప్రాముఖ్యత ఏమిటనేది. ఈ ఆధ్యాత్మిక విషయంలో, ఆధ్యాత్మికతలో అడుగు పెట్టిన తర్వాత ఎన్ని అద్భుతమైన విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ప్రతిరోజు ఎన్ని తెలుసుకున్నా ఏమి తెలుసుకోలేదు అన్నట్టుగానే ఉంటుంది. తెలిసి తెలియని స్థితిలోనే మనము ఉంటున్నాం అన్నమాట. ఎందుకంటే సృష్టిలో జ్ఞానం అనేది అనంతమైనది. ఎంత తెలుసుకున్నా ఇంకా అది వటవృక్షంలాగా పెరిగిపోతూనే ఉంటుంది. ఒక చెట్టుకి ఎన్ని ఆకులైతే ఉంటాయో, సృష్టిలో ఈ ఒక విజ్ఞానం అనేది అనంతం. మనం ఎంత తెలుసుకున్నా ఆ పిడికెడు ఆకులన్నీ కూడా తెలుసుకుంటామో లేదో మన జీవిత కాలంలో. కాబట్టి ప్రతి జన్మలోనూ మనం ఒక్క జన్మతో మనం ఏది సృష్టి యొక్క ఈ సారాన్ని తెలుసుకోలేము. సృష్టి యొక్క సారాన్ని ఎవరు తెలుసుకున్నది లేదు ఇంతవరకు. అలాంటిది మనం అంతో ఇంతో ప్రతిరోజు తెలుసుకుంటున్నామంటే నిజంగా అద్భుతమైన వాళ్ళమే కదా మనము. పెట్టి పుట్టాలి అని చెప్తుంటారు కదా. పెట్టి పుట్టడం అంటే ఇది. మన మీద సంపత్తులు పెట్టి మళ్ళీ జన్మలో పుట్టి అది అనుభవిస్తామని కాదు. అది ఆ జన్మకే. ప్రాపంచిక సంపద అనేది ఏ జన్మకి ఆ జన్మకే. కానీ ఈ ఒక ఆధ్యాత్మిక సంపద అనేది మనం ప్రతి జన్మలోనూ కూడబెట్టుకుంటూ ఉంటాం. మళ్ళీ నెక్స్ట్ జన్మలో దాని పరంపర కొనసాగుతూ ఉంటుంది అన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ ఉంటాం కదా. అందుకే పెట్టి పుట్టడం అంటే అసలైన ఆధ్యాత్మిక సంపదను కూడబెట్టు. తర్వాత అది నీ జన్మకు వెంట వస్తూనే ఉంటుంది ప్రతి జన్మకు. ఇవి తెలియాలంటే మనకు ధ్యానం అనేది తప్పనిసరి. ధ్యానం లేకుండా మనం ఏ విషయాలను తెలుసుకోలేము. ఈ ప్రాపంచికతలోనే మునిగి తేలుతూ ఉంటాం. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అయిపోయింది, జీవితం గడిపోయింది. ఎన్ని జన్మలుగా అలా జీవనం సాగిస్తూ వస్తున్నామో ఈ ప్రాపంచికతలోనే కొట్టుమిట్టాడుతూ. ఏ చిన్న విషయం జరిగినా నా కర్మ, నా ప్రారంభము ఇలా అనుకుంటూ జీవితాన్ని ఏడుస్తూ దుఃఖంతో ఈడ్చుకుంటూ బ్రతుకుల్ని చచ్చిపోతుంది. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానము అన్నది మన చేతికి దొరికిందో, దాన్ని మనం ఇష్టంతో, ప్రేమతో చేసుకుంటూ పోయినప్పుడు, ఆ ఒక ఎనర్జీస్ మనం నింపుకుంటూ ఉన్నప్పుడు
ఈ అద్భుతమైన విషయాలు మనకు అర్థమవుతాయి. లేదంటే ఏమి లేదు అసలు. మనలో ఎనర్జీ ఉంటేనే, ఆ విశ్వశక్తి మనలో ఉంటేనే ఈ ఆధ్యాత్మిక విషయాలు అర్థమవుతాయి, అవగాహనకు వస్తాయి. వాటిని అనుభవించడానికి, అందుకోవడానికి అంటే ఆ దర్శించడానికి మనము ప్రయత్నం చేస్తాము. తెలియకపోతే ఏదో సినిమాలు చూసాము, అబ్బాబ్బాబ్బా అద్భుతము, 7 సముద్రాలు దాటిపోయాడు ఆ హీరో, ఎంత కష్టపడ్డాడు, ఎన్ని పరీక్షలు, అవన్నీ మనము ఒక కథల రూపంలో వింటున్నాము. నిజంగా ఆ ఒక విజ్ఞానాన్ని పొందే క్రమంలో మనం ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటాం. సార్ ఏం చెప్తారంటే, మనం పుట్టినప్పుడు ఎంత ఆనందంగా ఉంటామో పోయినప్పుడు కూడా అంతే ఆనందంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు ఆత్మజ్ఞానం సంపూర్ణం అవుతుంది. ఆత్మజ్ఞానం అనేది అడుగు పెట్టాము. ఆత్మజ్ఞానంలో కొంత తెలుసుకుంటూ ఉన్నాము. కానీ మరణం అన్న పేరు వినడానికే భయపడతారు చాలా మంది కదా. పుట్టినప్పుడు సంబరాలు చేసుకుంటాం మనం. ప్రతి సంవత్సరం బర్త్డేలు ఎన్నో రకాలుగా మనము వినోదాలు చేసుకుంటాం. కానీ చనిపోయినప్పుడు ఆ సోలు తెచ్చుకున్న ఒక పాత్ర చక్కగా పోషించి ప్రమోషన్ మీద వెళ్ళిందన్న అవగాహన మనకు ఉండదు. ఏడ్స్తూ పెడబొబ్బులు పెడుతూ బాధపడుతూ దుఃఖంతో ఉండిపోతాం. సెలబ్రేషన్ చేసుకోం. ఓషో కూడా అదే చెప్తారు. బర్త్డే ఎంత ఆనందంగా సంబరం చేసుకుంటున్నామో డెత్ డే కూడా అంత సంబరం చేసుకోవాల్సినది. ఎందుకంటే ఒక స్టెప్ నుంచి పై స్టెప్కి వెళ్తా ఉంది అది. అప్పుడే నీ జ్ఞానం సంపూర్ణమవుతుంది. ఆత్మజ్ఞానం సంపూర్ణం అయ్యేంత వరకు మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు పుడుతూనే ఉంటాం మనం. సంపూర్ణం కానంత వరకు పుట్టాల్సిందే. పునరపి జననం పునరపి మరణం. ఎప్పుడైతే ఈ రెండు సమానమైపోతాయో, జననము మరణము మనం తెచ్చుకున్న ఒక జ్ఞానము సంపూర్ణం అయ్యేంత వరకు, ఇవి సమానమయ్యేంత వరకు జనన మరణాలు అవి జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే సమాప్తం అయిపోతుందో జ్ఞానం అనేది, ఇంక మళ్ళీ అవసరం ఉండదు. ఇక్కడ రావాల్సిన అవసరం మనకు ఉండదు. వేరే చోటుకి వెళ్ళిపోతాం అనమాట. మరి మనకు ఆత్మజ్ఞానం ఉందా లేదా అని ఎలా పరీక్షించుకోవాలి అంటే, ఇది ఎవరికి వారికే పరీక్ష. ఎవరో వచ్చి మనకు పరీక్ష పెట్టరు. నిన్నెవరు టెస్ట్ చేయరు. నీవేమో నీకెంత జ్ఞానం ఉందో నీకు నీవే టెస్ట్ చేసుకోవాలి. నువ్వు ప్రతి ఒక్క విషయాన్ని ఏ విధంగా చూస్తున్నావు, నీ దృష్టికోణం ఎలా ఉంది, జననాన్ని ఎలా చూస్తున్నావు, మరణాన్ని ఎలా చూస్తున్నావు, ఈ మధ్య ఉన్న ఈ జీవితాన్ని నువ్వు ఎలా చూస్తున్నావు, నీ ఒక దృష్టికోణం ఎలా ఉంది, మనల్ని మనం పరీక్షించుకోవాల్సిందే. అప్పుడే కొత్తగా పెళ్ళయింది, మరుసటి రోజే అబ్బాయి చనిపోయాడు, లేకపోతే భార్య చనిపోయింది, ఏడ్చినావు అనుకో నీకు ఆత్మజ్ఞానం లేదన్న. ఎప్పుడు ఏడ్చినా, దేనికి ఏడ్చినా, ఏ విషయానికి ఏడ్చినా ఆత్మజ్ఞానం లేదు అని మనకు మనము పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే అటువంటి సమయం వచ్చిందా, నిజంగా నాకు ఆత్మజ్ఞానం ఉందా అంటే ఏడుపు రాదు. ఈ మధ్య కాలంలో ఇవి చాలా జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో చిన్న చిన్న పిల్లలు కూడా ఏదో ఒక కారణంతో చనిపోతున్నారు. హార్ట్ అటాక్లు ఎక్కువైపోయినాయి. ఇవి కూడా వింటున్నాం మనం. పెళ్లి జరుగుతుంది, పెళ్లి పందిట్లోనే పెళ్లి కొడుకు పోయినాడనో, లేకపోతే పెళ్లి కూతురు పోయిందనో. కృష్ణుడు ఏం చెప్తాడంటే అర్జునుడితో, ఏడవకూడదు దానికోసం నువ్వు ఏడుస్తున్నావు, మరి పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నావే నువ్వు, నాకే నీతులు చెప్తున్నావే నువ్వు. అశోచ్య నన్వ శోచంత ప్రజ్ఞావాదాంశ భాషసి గతాసు నగతాసుంచ నాను శోచంతి పండితాహ.
నువ్వు ఏడవ కూడా దానికోసం ఏడుస్తున్నావే. పండితుడు అనేవాడు గతించిన దానికోసం అస్సలు ఏడవాడు. గతించిన దానికోసం కానీ గతించబోయే దానికోసం కానీ ఏమాత్రం ఏడవడు. అలా ఏడవని వాడే పండితుడు అనబడతాడు. పండితునికి పుట్టుక పుట్టుక కాదు, చావు చావు కాదు అని అతనికి తెలుసు. కాబట్టి ఏడవడు అని కృష్ణుడు చెప్తాడు. పుట్టుక అంటే మనం ఇక్కడికి రావడం, చావు అంటే వెళ్ళిపోవడం. అదే చెప్తుంటారు, రాకపోక రాకపోక. ఇప్పుడు మనకు స్టేజ్ ఉంది, మనం ఎక్కడ ప్రోగ్రామ్ జరుగుతున్నా స్టేజ్ ఉంది. స్టేజ్ మీద మనం మాట్లాడేది ఉన్నప్పుడు వెళ్తాము. మనం మాట్లాడేది అయిపోగానే దిగి వచ్చేస్తాము. దిగి వచ్చిన తర్వాత ఇక్కడ మనం వేరే పనులు చూసుకుంటాము. అలాగే ఈ భూలోకానికి మనము విజిటర్స్ గా వచ్చాము. అక్కడ పనులు వదిలేసి, అక్కడ చాలా పనులు ఉన్నాయి మనకు, అక్కడ ఆ పనులు వదిలేసి ఇక్కడ కొంత సమయము, కొంత ఏం నేర్చుకోవాలో, ఏం నేర్పించాలో ఆ పాత్ర వహించడానికి ఇక్కడ వచ్చాము. ఈ పాత్ర అయిపోగానే వెళ్ళిపోతాము. ఆ విధంగానే ఈ భూలోకానికి మనము వచ్చామంటే అక్కడ ఎన్నో పనులు వదిలేసి ఇక్కడ వచ్చాము. ఈ లోకం ఎంత ముఖ్యమో ఆ లోకం కూడా అంతే ముఖ్యము. ప్రతి పని ముఖ్యం. మనకు అందరికీ అంతే, ఎవరి పని వాళ్ళకి ముఖ్యము. ప్రతి లోకంలో ఉన్నది అదే. ఏ లోకంలో ఉన్నా అక్కడికి సంబంధించిన పనులు చేసుకోవాల్సిందే, అవి ముఖ్యమైనవే. ఆ విధంగా ఎన్నో లోకాలు తిరుగుతుంటాం మనం. ఒక భూలోకంలో మాత్రమే కాదు, ఎన్నో లోకాలు తిరుగుతుంటాం. ఎన్నో పనులు చక్కబెట్టడం కోసం మనం తిరుగుతుంటాము. ఎన్నో పాఠాలు నేర్చుకోవడం కోసం తిరుగుతుంటాము. ఈ భూలోకం అనేది పాఠశాల అని చెప్తున్నాం. భూలోకం అనేది పాఠశాల. ఇక్కడ మనం నేర్చుకోవడానికి వస్తాము. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రతిదీ మనమే కష్టపడి సంపాదించుకోవాలి. వేరే వేరే లోకాల్లో కష్టం అనేది లేదట. ఆలోచన చేయంగానే అది నీ దగ్గరికి వచ్చేస్తుంది. సంపాదించుకోవడము అనేది అక్కడ తెలియదు. కానీ ఇక్కడ ప్రతిదీ రూపాయి సంపాదించుకోవాలంటే కూడా నువ్వు పని చేయాల్సిందే, ఏదో ఒక కష్టం చేయాల్సిందే. నీ కడుపుకి ఆహారం కావాలన్నా దాన్ని సంపాదించుకోవడానికి నువ్వు ఇంకొక పని ఏదో ఒకటి చేయాల్సిందే. దానికోసం ఆ అనుభవాలు పొందడం కోసం మనం వస్తుంటాము. ఇక్కడ పని పూర్తయిగానే ఇక నేర్చుకోవాల్సింది నేర్చుకోగానే వెళ్ళిపోతాము. శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకు చావు ఎక్కడిది? ఇంకా పుట్టుక ఎక్కడిది? జనన మరణాలకు అతీతమైనది శరీరము. ఆత్మ జనన మరణాలకు అతీతమైనది ఆత్మ. శరీరాన్ని మనం సృష్టించుకొని వచ్చాము ఇక్కడ అనుభవాలు పొందడానికి. శరీరం అవసరం. సాధన చేయాలన్నా, నువ్వు అనుభవాలు పొందాలన్నా ఈ భూలోకంలో శరీరం అనేది కంపల్సరీ. దీన్ని తొడుక్కొని వచ్చాం మనం. ఏడు శరీరాలని మనం ఒకదాని మీద ఒకటి వేసుకొని వచ్చాము. పైన కనిపిస్తున్నది మాత్రమే భౌతిక శరీరం. లోపల అన్ని పొరలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి మనకు? అన్నమయ కోశం ఉంది, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, విశ్వమయ కోశము, నిర్వాణమయ కోశము. అన్ని తొడుగుల్ని వేసుకొని వచ్చాము ఇక్కడ. ఆత్మకు రూపం లేదు. భూలోకంలో నిలిపి ఉంచాలంటే దానికి తొడుగులు అవసరం. ఈ భౌతిక శరీరం అనేది అవసరం. ఒక్కొక్క పొర వేసుకున్నట్టంతా అది రూపం అనేది ఏర్పడింది.
ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అన్నీ మర్చిపోయాం మనం. అలాగే చక్రాలు, మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం, ఇన్ని తొడుగులు వేసుకొని ఇక్కడ యాక్టింగ్ చేయడానికి వచ్చాం మనం. సినిమాల్లో చూస్తాము, ఆహా ఓహో అంటూ ఉంటాము. కానీ మనం జీవితం అనే నాటక రంగంలో పాత్రధారులం. షేక్స్పియర్ అదే అంటారు, ప్రపంచం అనేది ఒక నాటక రంగం. ప్రపంచమే నాటక రంగం. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రను పోషించడానికి వచ్చారు. ఇందులో మరి రాజు పాత్ర గొప్పదా, బంటు పాత్ర గొప్పదా అంటే నిజానికి ఏ పాత్ర గొప్పది కాదు. ఆ యాక్టింగ్ చేసేవాడు, ఆ పాత్రను పోషించేవాడు ఎలా పోషిస్తున్నాడు అనేది గొప్పతనం కనిపిస్తుంది అక్కడ. పోషించడంలో గొప్పతనం ఉంది కానీ ఆ పాత్రలో గొప్పతనం లేదు. ఎందుకంటే ఈ జన్మలో నువ్వు రాజు అయి ఉండొచ్చు, గత జన్మలో నువ్వు బంటు అయినావేమో. ఇప్పుడు ఏ పాత్ర గొప్పదంటావు నువ్వు? దాన్ని ఎంత పర్ఫెక్ట్ గా నువ్వు పోషించావు ఆ పాత్రని అనేది చూడబడుతుంది. అబ్రహాం లింకన్ ఏమంటాడంటే, ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు, నా కన్న తండ్రి నాకన్నా మా తండ్రి ఎంతో గొప్పవాడు, మా నాన్నగారు నాకంటే చాలా గొప్పవాడు, ఆయన చెప్పులు కుట్టేవాడు, ఈయనేమో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, అయినా కూడా ఈయన పర్ఫెక్ట్ కాదు. ఆయన చెప్పులు కుట్టడంలో 100% పర్ఫెక్ట్ అట, ఈయన 99% పర్ఫెక్ట్. చూసారా, ఇంకా 1% నేను మా నాన్న కన్నా తక్కువలో ఉన్నాను, నేను అంత పర్ఫెక్షన్ లో లేను అంటాడు ఆయన, అబ్రహాం లింకన్ గారు. అలా నువ్వు చేసే పాత్రలో, నీకు చేసే పనిలో అందులో పర్ఫెక్షన్ చూపించాలి. అది చిన్న పనే పెద్ద పనే, నువ్వు పేదవాడా గొప్పవాడా అని కాదు, అందులో ఎంత పర్ఫెక్షన్ చూపిస్తున్నావు నువ్వు. నేను ఒక ఆత్మజ్ఞానిగా రోల్ చేస్తున్నాను, ఒక పార్ట్ వేస్తున్నాను, అందులో ఎలా పోషిస్తున్నాను నేను ఆ రోల్ని. రాముడు ఆత్మజ్ఞాని అయినా కూడా ఆత్మజ్ఞానిగా ఆయన పోషించలే. భార్య పోతే వియోగంతో ఏడుస్తూ కూర్చున్నాడు ఆయన, ఎందుకంటే ఆ రోల్ తీసుకొచ్చాడు ఆయన. ఆయనకు ఆత్మజ్ఞానం లేక కాదు, భార్య వియోగాన్ని అనుభవించడానికే ఆయన భూమి మీద జన్మ తీసుకున్నాడు. కాబట్టి అది పర్ఫెక్ట్ గా చేయాల్సిందే. సీత పోతే ఆ వియోగంలో దుఃఖం అనుభవించడం అనే పాత్రనే తీసుకొచ్చాడు ఆయన. కాబట్టి అతనికి ఆత్మజ్ఞానం లేక కాదు ఆ దుఃఖభరితుడయింది, ఆత్మజ్ఞానం ఉంది, కానీ ఇక్కడ పర్ఫెక్ట్ గా చేయాల్సిందే ఆ రోల్. అలాగే మనం అందరం కూడా పాత్రధారులమే. నాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము. 4 రోజుల బ్రతుకు బ్రతకడానికి వచ్చాము ఇక్కడ. ఈ రెండు కళ్ళతో చూసేది కాదు, 2 కళ్ళు మూసుకొని 3వ కంటితో చూసేదే కైవల్యము. పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట నడిమి పని నాటకము. మనం పుట్టడము నిజమే, పోయేది నిజమే. ఎవరు ఇక్కడ శాశ్వతంగా ఈ శరీరంతో ఉండేది కాదు, ఆత్మ శాశ్వతమైనది, శరీరం శాశ్వతం కాదు కదా. ఈ చినిగిన వస్త్రాలను ఎన్నాళ్ళు వేసుకుంటారు, ఆ శిథిలం అయిపోయిన తర్వాత దీన్ని వదలాల్సిందే, మరొక కొత్త శరీరాన్ని ధరిస్తాము. ఇందులో ఇంకా చావు అనేది ఎక్కడుంది? శరీరాన్ని వదిలేస్తాము. ఈ పంచభూతాలకు నిలయమైన, పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరాన్ని మనం ఇక్కడే వదిలేస్తాము, మళ్ళీ ఒక కొత్త శరీరాన్ని. కొత్త బట్టలు ఎలా వేసుకుంటాం? పాత బట్టలు వదిలేసి కొత్త బట్టలు వేసుకున్నట్టుగానే ఈ పాత శరీరాన్ని వదిలేస్తాం, కొత్త శరీరాన్ని తెచ్చుకుంటాం. ఇది ఎరుకతో చేసినప్పుడు. ఎప్పుడైతే ఈ మరణం అనేది కూడా ఎరుకతో, దానికి కావాల్సింది జ్ఞానము.
ఆధ్యాత్మికత. ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు మరణం అనేది కూడా ఎరుకతోనే జరుగుతుంది. ఎప్పుడైతే ఎరుకతో జరిగినప్పుడు ఇదంతా కంటిన్యూగా ప్రతిదీ మనకు గుర్తుంటుంది. ఎరుకతో శరీరాన్ని వదలాలని చెప్తారు. ఆ ఎరుక రావాలంటే ధ్యానము కంపల్సరీ, ఆత్మజ్ఞానము కంపల్సరీ. ఈ రెండు లేకుండా మనకు ఏడుస్తూనే ఉంటాము, దుఃఖంతోనే ఉంటాము, భయంగానే, మరణం అంటేనే భయము, భయంకరంగానే జీవనం సాగిస్తుంటారు. భయంగానే శరీరాన్ని వదులుతుంటారు. ఎరుక లేకుండా ఎప్పుడైతే మరణ సమయంలో భయం అనేది ఉంటుందో సులువుగా కోల్పోతారట. ఆ సమయంలో వాళ్ళు ఒక చోట నేను చదివాను ఉషో గారి పుస్తకంలో, విపరీతమైన భయానికి లోనైపోయి స్పృహ కోల్పోతారంట. అటువంటి స్థితిలో ఎరుకలేని భయంకరంగా ఉన్న వాళ్ళ ఆ స్థితిలో స్పృహ కోల్పోయినప్పుడు శరీరం అనేది వదిలేస్తారట. ఎంతో బాధపడతారు, ఎంతో మరణ వేదన అనుభవిస్తారు అనుకుంట ఎరుక లేకపోవడం అనేది. అందుకోసమే జ్ఞానం అనేది తప్పకుండా మనం తెలుసుకోవాల్సిందే. ఆత్మకు సంబంధించిన ఆత్మ జ్ఞానాన్ని మనం పొందాల్సిందే. ఎందుకంటే మనం పుట్టాము, అది ఎరుక లేకుండా పుట్టాము, ఎరుకతో చద్దాము. ఎరుకతో చావాలంటే, ఆనందంగా మరణాన్ని ఆహ్వానించాలి అంటే మనలో ఆత్మజ్ఞానం అనేది ఉండాల్సిందే. అప్పుడే ఆనందం అనేది ఉన్నప్పుడు, సత్యం గురించి తెలిసినప్పుడు, ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు ఇంకా మరణం వేదన ఎలా అవుతుంది? ఆడుతూ పాడుతూ హాయిగా శరీరాన్ని వదిలేస్తారు. ఎంతో మంది యోగులు ఉన్నారు, వాళ్ళు ఎరుకతో శరీరాన్ని వదిలిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి. కాబట్టి అంత నాటకమే, ప్రతి ఒక్కరు చేస్తున్నది ఈ నాటక రంగంలో పాత్రధారులే. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవులు. ఇక్కడ మరి ఎవరు గొప్ప? కృష్ణుడు గొప్ప, అర్జునుడు తక్కువ, పాండవులు గొప్ప, కౌరవులు తక్కువ అని అనుకుంటామా? ఎవరి పాత్రను వాళ్ళు చక్కగా పోషిస్తున్నారు. దుర్యోధనుడు ఏం చెప్తాడంటే, జానాని ధర్మ నచమే ప్రవృత్తి, జానాని అధర్మ నచమే నివృత్తి. నాకు ధర్మం అంటే ఏమిటో తెలుసయ్యా, అయినా నేను చేయలేను, అది నా రోల్ కాదు, అది నాకు అధర్మమే చేయాలనిపిస్తుంది, అదే నా రోల్. నేను ఆ అధర్మం గురించి తెలుసుకోవడానికే ఇక్కడ వచ్చాను, కాబట్టి నేను అదే చేస్తాను. నువ్వు ఎన్ని నీతి వాక్యాలు చెప్పినా అవన్నీ నాకు తెలియదు అనుకున్నావా? నాకు అన్నీ తెలుసు, అయినా నేను ధర్మం చెయ్యను. ఈ పాత్ర పోషించడానికి వచ్చాను నేను, కాబట్టి ఇదే చేస్తాను. మనం ఇక్కడి నుంచి పైలోకాలు చూస్తే, ఇక్కడి నుంచి చూస్తున్నాం మనం పైలోకాలు. అక్కడికి వెళ్ళి చూసామనుకోండి, అక్కడికి వెళ్ళి చూసినప్పుడు మన భూమి ఎలా కనిపిస్తుంది? అక్కడి నుంచి చూస్తే, అక్కడి నుంచి చూసినప్పుడు కనిపిస్తుంది ఇదంతా ఒక యాక్టింగ్ అని, నాటక రంగం అని. ఆత్మజ్ఞానం ఉన్నప్పుడే ఇవన్నీ అర్థం చేసుకోగలుగుతాం, లేకపోతే లేదు. మన దృష్టికోణం మార్చుకొని చూడాలి మనము. ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు, ఏ లోకం ఎక్కువ కాదు, ఏ లోకం తక్కువ కాదు. ఆ పై చూసినప్పుడు భూమి గిరగిరా తిరుగుతూ ఉంటుంది, భూమిలో ఉన్న ప్రతి మానవులు కూడా తిరుగుతూ ఉంటారు. మనం భ్రమణం చేస్తూ ఉన్నామని చెప్తారు, కానీ మనకు కనిపిస్తుందా? ఇక్కడి నుంచి చూస్తే మనం స్ట్రైట్ గా ఉంటాం, నేలకు అతుక్కుపోయి ఉంటాం, పడిపోవడం అనేది ఉండదు. మనం అలా గిరగిర ఒక 5-6 సార్లు తిరిగామనుకోండి, పడిపోతాం కదా. మరి అది ఎలా సాధ్యమైంది? భూమి యొక్క ఆకర్షణ శక్తి వల్ల సాధ్యమైంది. ఇక్కడి నుంచి చూస్తే ఇక్కడ ఉండే వాళ్ళకి ఏం అర్థం కాదు, మనం స్ట్రైట్ గా ఉన్నాము, ఏమాత్రం పడిపోకుండా ఉన్నామని తెలుస్తుంది. కానీ అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ప్రతి ఒక్కటి తిరుగుతూ ఉండడము, భ్రమణం చేయడము తెలుస్తుంది. అలాగే ఏ లోకానికి ఆ లోకము సరి సమానమైన ప్రతిపత్తి కలిగినవే.
ప్రాపంచికత అంటే ఈ శరీరం నేను అనుకొని చూస్తాం అటువైపు. అంటే శరీరం మాత్రమే అక్కడ కనిపిస్తుంది. ఆధ్యాత్మికత అంటే నేను ఆత్మను అనుకొని అటు నుంచి శరీరంలోకి చూస్తాం. అంతే కదా, బయట ఉండే వాళ్లకు ఇంట్లో ఉండేవాళ్ళు కనపడరు. అదే ఇంట్లో ఉండే వాళ్లకు కిటికీలో నుంచి కూడా మనం బయట చూడగలం. ఆ విధంగా ఆత్మ దగ్గర నుంచి చూసినాం అనుకోండి శరీరంలోకి చూడగలుగుతాం. ఈ శరీరం మాత్రమే అనుకున్నప్పుడు శరీరం ఒకటి కనబడుతుంది, ఆత్మ అనేది ఏమాత్రం మనకు అవగాహనకు రాదు. ఎప్పుడైతే అక్కడ లోపల నుంచి మనం చూసినప్పుడు మాత్రమే సత్యం అనేది మనకు అర్థమవుతుంది, తేటతెల్లం అవుతుంది. అప్పుడు మాత్రమే మనం జీవితము ఆనందంగా ఉంటుంది. ఇవన్నీ అర్థమైన తర్వాతనే మనకు జీవితం అనేది, ఆ జీవితంలో ఆనందం అనేది ఉందనేది అర్థమవుతుంది. లేకపోతే ప్రతి చిన్న విషయానికి దుఃఖము, ఏడుపులు, జీవితం అలాగే ఏడ్చుకుంటూ ఉండేది. పాపం మనం చాలా మందిని గమనిస్తాం కదా, ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చేసుకొని ఎన్ని రకాలుగా బాధలు పడుతూ ఉంటారు. ఇటు నుంచి అటు చూస్తే ఏడుస్తూ జీవిస్తుంటాము, అటు నుంచి ఇటు చూస్తే ఆనందంగా జీవిస్తుంటాము. ఇటు నుంచి ఆ పైలోకం చూస్తే నరుడు, ఆ పైలోకం నుంచి కిందికి చూస్తే నారాయణుడు. నరుడు మనమే, నారాయణుడు మనమే. నారాయణులుగా ఉన్న మనము నరుడి పాత్ర పోషించడానికి భూమి మీదకి వచ్చాము. ఇక్కడి నుంచి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం నారాయణులమే అయిపోతాము. సార్ అదే కదా చెప్పేది, మై డియర్ గాడ్స్ అని. అందరూ దైవాలే. ఈ భూమి మీదకి వచ్చి ఆ దైవత్వాన్ని మరిచి మళ్ళీ దైవత్వం పొందడానికి మనం ప్రయత్నం చేస్తాము. మనమే దేవుళ్ళమని మర్చిపోయాం భూమి మీదకి వచ్చిన తర్వాత. ఈ ఒక భూలోకం ఒక రీతి, అది నియమం. అది ఆ మాయా అన్న ఆ ఒక పొర, ఆ మాయా అనే ఒక చట్రంలో మనము వచ్చాము. మనల్ని మరచి నారాయణులుగా దైవంగా ఉన్న మనము భూమి మీదకి వచ్చి నరుడుగా మన నారాయణత్వాన్ని, మన దైవత్వాన్ని మర్చిపోయి ఆ దైవత్వాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ ఒక మధ్య జరిగే ఈ ఒక క్రమంలో ఎన్నో రకాల అనుభవాలను పొందుతాము. ఆధ్యాత్మికతకి ప్రవేశించిన తర్వాత మాత్రమే ఆ దైవత్వం కోసం మన ప్రయాణం మొదలవుతుంది. అంతవరకు ఎన్నో రకాల గుణాలు, ఎన్నో రకాల అరిషడ్వర్గాలు, కోపాలు, తాపాలు, కోరికలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటి నుంచి విసిగి వేసారి చివరికి ఇంకా చాలా విసిగి వచ్చేసింది. ఈ యొక్క దుఃఖభరితమైన జీవనం నుంచి నేను బయటికి రావాలి, ఏం చేయాలి అన్నప్పుడు నువ్వు ఎప్పుడు రెడీ అవుతావా అని ఎదురు చూస్తూ ఉంటారు మాస్టర్స్. నువ్వు జీవితంలో విసిగు చెందినప్పుడు ఇంకా చాలు ఈ జీవితము, నాకు దీని నుంచి ఒడ్డున పడే మార్గము చూపించే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు అన్న స్థితికి నువ్వు చేరుకున్నప్పుడు ఆటోమేటిక్ గా నీకు ఎదురుపడతారు. ఈ మార్గంలోకి, ధ్యాన మార్గంలోకి తీసుకుపోయే మాస్టర్స్ ఎదురుపడతారు. అంతవరకు నువ్వు నీ ఇంట్లోనే గురువు ఉన్నా కూడా నువ్వు గుర్తించలేవు. ఎప్పుడైతే నీకు ధ్యానం అనేది దొరికిందో అప్పుడు ఒక్కటొక్కటి నువ్వు నీలో ఉన్న గుణాలని, వర్గాలని, కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలని ఒక్కొక్కటిగా నువ్వు తగ్గించుకుంటూ మళ్ళీ నీ ప్రయాణాన్ని ప్రాక్టీస్ చేస్తూ పోతావు దైవత్వాన్ని సంతరించుకోవడం కోసం. అందుకు కావాలి ధ్యానము, అందుకు కావాలి ఆత్మజ్ఞానము. దీంతోనే సర్వరోగ నివారణి, సర్వభోగకారిణి, సర్వజ్ఞాన ప్రసాదిని అన్ని ధ్యానంతోనే పొందొచ్చు సర్వము. ఆ విధంగా మనము ఈ 7 శరీరాలను ధరించుకొని వచ్చాము. 7 చక్రాలు మనలోనే ఉన్నాయి. మనం ఎప్పుడు కుండలిని చక్రాలను ఏ విధంగా చూస్తాము? ఇలా నిలువుగా చూస్తాం. ఎందుకంటే పుస్తకాల్లోనూ అలాగే చూపిస్తారు,
మన శరీర బొమ్మలు అవి వేసి అలాగే చూపిస్తారు నిలువుగా. మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆజ్ఞ అని నిలువుగా చూపిస్తారు ఒకదాని మీద ఒకటి. అప్పుడు ఏమనుకుంటాము, కిందిది లోయర్ చక్ర, దాని మీద ఉండేది గొప్పది, ఆ పైన ఉండేది మరింత గొప్పది, ఇలా అనుకుంటూ పోతాం. అలా ఒక లైన్ వేసి ఇలా చూపించారనుకోండి, ఇలా చూసామనుకోండి, అన్ని ఒకే గీత మీద ఉంటాయి ఈక్వల్ గా. ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు అని చెప్తారు సార్. మీరు పుస్తకంలో చూపించినట్టుగా నిలువుగా చూడొద్దు, ఇలా అడ్డంగా చూడడం నేర్చుకోండి. అప్పుడు ఏది గొప్పది, ఏది తక్కువది అని మనకు అనిపించదు, అన్ని సమానమైనవే. ఒకదాని మీద ఒకటి ఉండడం వల్ల మనకు అనిపిస్తాయి అది కిందిది, అది పైది, అది గొప్పది, ఇది తక్కువదని. అన్ని సమానమైన ప్రతిపత్తి కలిగి ఉండేవి, సమానమైన స్థితిలో ఉండేవి అన్ని. సంగీతంలోనే 7 స్వరాలు, షడ్జమము, రిషభము, గాంధారము, మధ్యమము, పంచమము, దైవతము, నిషాదము. 7 స్వరాలు. షడ్జమం అంటే మూలాధారము, రిషభము అంటే స్వాదిష్టానము, గాంధారము అంటే మణిపూరకము, మధ్యమము అంటే అనాహతము, పంచమము అంటే విశుద్ధ, దైవతం అంటూ ఆజ్ఞ, నిషాదం అంటే సహస్రార. ఈ యొక్క స్వరాలను కూడా మన చక్రాలకు అన్వయించాలి. స్వాదిష్టానం అంటే అహంకారంతో నిండి ఉంటుందట. రిషభము, రిషభం అంటే ఎద్దు కదా, దానికి ఎలా బుసలు పడుతుంది అది, కోడే. ఆ విధంగా ఆ గర్వము, ఆ అహంకారంతో నిండి ఉంటుంది రిషభము, స్వాదిష్టానము. గాంధారము, మణిపూరకం అనేది అక్కడ చక్కగా కళలు ఉంటాయి, సంగీతం ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది. అనాహతంలో అది సైలెంట్, మౌనం. అది అంతవరకు ఉన్న సౌండ్ అంతా ఇక్కడ సౌండ్ లెస్ అయిపోతుంది అనమాట మధ్యమంలో. ఆ విధంగా కింద 7 లోకాలు, పైన 7 లోకాలు. యావి ఎక్కువ కాదు, ఏవి తక్కువ కాదు. ఇక్కడ మధ్యమంకి వచ్చేపాటికే పై లోకాలు కింది లోకాలకి మధ్యన ఉంటుంది అది. అదే అనాహతము, అది సైలెన్స్ లోనే ఉంటుంది అది. ఆజ్ఞ దగ్గరికి వచ్చేసరికి దైవతము అంటే అక్కడ దైవం గురించి మనం తెలుసుకునేది 3వ కన్ను ద్వారా. కానక కన్నది కైవల్యము. 2 కళ్ళతో కననది, చూడనిది ఆ 3వ కంటితో చూస్తాము కైవల్యం అనే దాన్ని. దైవత్వము అనేది అక్కడ తెలుసుకుంటాం మనము, దైవం అంటే ఏమి అనేది. సహస్రారం అనేది నిషాదము అంటే అక్కడ చీకటి, వెలుతురు రెండిటి గురించి మనము తెలుసుకోగలుగుతాము. అక్కడ చీకటి అంటే ఏమి, వెలుగు అంటే ఏమి, జ్ఞానం అంటే ఏమి అని. 7 లోకాలు, భూలోకము, భూవర్లోకము, సువర్లోకము, మహాలోకము, జనలోకము, తపోలోకము. ఇలా మన 7 స్వరాలు, 7 లోకాలు, 7 శరీరాలు. అన్నమయ కోశం అంటే ఫిజికల్ బాడీ, ప్రాణమయ కోశం అంటే ఎథరిక్ బాడీ, మనోమయ కోశం అంటే హాస్టల్ బాడీ, విజ్ఞానమయ కోశం అంటే కాజల్ బాడీ, ఆనందమయ కోశం అంటే సుప్ర కాజల్ బాడీ, విశ్వమయ కోశం అంటే కాస్మిక్ బాడీ, నిర్వాణమయ కోశం అంటే నిర్వాణిక్ బాడీ. మరి వీటిని ఎలా శుద్ధి చేసుకోవాలి మనం? మనోమయ కోశాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి? నువ్వు తీసుకునే ఆహారం ద్వారా. నువ్వు ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటావో నువ్వు తీసుకునే ఆహారమే నీవైతావు అని చెప్తుంటారు కదా. నువ్వు ఎటువంటి ఆహారం తీసుకుంటావో శుద్ధమైన, సాత్వికమైన, అమృతమయమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు అన్నమయ కోశం శుద్ధి అవుతుంది. భూమి నుంచి వచ్చిన అమృతమైన ఆహారం, అది కూడా సాత్విక ఆహారము, శాకాహారము.
అది అన్నమయ కోశాన్ని శుద్ధి చేస్తుంది. ప్రాణమయ కోశం శుద్ధి కావాలంటే మన ఒక ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా. అందుకోసమే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాసనే అన్నమయ కోశాన్ని శుద్ధి చేస్తుంది. మనమయ కోశం శుద్ధి కావాలంటే మన ఆలోచనలు సరి చేసుకోవాలి, మన దృష్టికోణాన్ని మార్చుకోవాలి. అందుకే సార్ ఏం చెప్తారు? నో జడ్జిమెంట్, నో కంపారిజన్, నో కంప్లైంట్. ఎందుకంటే అందరూ వాళ్ళ వాళ్ళ స్థితిలో కరెక్ట్ గానే ఉన్నారు. ఎవరు ఎక్కువ లేదు, ఎవరు తక్కువ కాదు. వాళ్ళ స్థితి ఎటువంటి స్థితిలో ఉన్నారో వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ అలవాట్లు అలాగే ఉంటాయి. నీవు చూసే దృష్టికోణాన్ని నువ్వు మార్చుకోవాలి, ఆలోచన విధానాన్ని నువ్వు మార్చుకోవాలి. సరైన ఆలోచనల ద్వారా, సరైన భావనల ద్వారా మనోమయ కోశం శుద్ధి అవుతుంది. విజ్ఞానమయ కోశం శుద్ధి కావాలంటే అనంతమైన ఆత్మజ్ఞానం దృష్టిలో అనంతమైనది నిండి ఉంది. మనం నిరంతరం ఆ జ్ఞానాన్ని మనము తెలుసుకుంటూనే ఉండాలి. అందుకోసమే మనకిచ్చిన రత్నాలు ఏమిటి? ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఆత్మజ్ఞాన సమీకరణ కోసము స్వాధ్యాయం ఎంత ఉపయోగపడుతుంది? సజ్జన సాంగత్యం ఎంత ఉపయోగపడుతుంది? ఈ ఆత్మ విజ్ఞానాన్ని మనము అవగాహన చేసుకోవాలంటే ధ్యానం ఒక శక్తి కంపల్సరిగా ఉండాల్సిందే. లేకపోతే ఈ ఆత్మజ్ఞానం మర్చిపోయినా మనకు అర్థం కాదు. ఈ అనంతమైన ఆత్మ విజ్ఞానాన్ని మనము నింపుకుంటూ ఉండగా విజ్ఞానమయ కోశం శుద్ధి అవుతుంది. ఆనందమయ కోశం ప్రతి క్షణము ఆనందంగా ఉండడం ద్వారా. ఎప్పుడైతే ఇవన్నీ మనము తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని మనం పెంపొందించుకుంటూ ఉన్నప్పుడు నిరంతరము ఆనందమే ఉంటుంది. క్షణక్షణం ఆనందమే. దుఃఖం అనేది మన దరికి రాదు. అంత ఆనంద స్థితిలో ఎల్లప్పుడూ ఉన్నప్పుడు ఆనందమయ కోశం శుద్ధి అవుతుంది. మనం విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు విశ్వమయ కోశం శుద్ధి అవుతుంది. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఎప్పుడు నిరంతరం మనం కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఒక ఎనర్జీ విశ్వంతో కనెక్ట్ అయ్యే ఉంటాం. ఎందుకంటే మనం ఏ పని చేస్తున్నా మన మైండ్లో, మన మనసులో ఈ ధ్యానానికి సంబంధించిన విషయాలు, ఈ యొక్క ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలే మనలో ఆ మననం అనేది జరుగుతున్నప్పుడు నిరంతరం విశ్వంతో కనెక్ట్ అయ్యే ఉంటాం. అటువంటి సమయంలోనే మనకు మెసేజ్ల రూపంలో కూడా కొత్త విషయాలు కూడా మనకు స్మరణకు వస్తుంటాయి. మనకు తెలియని విషయాలు కూడా. మనం లోకావిరమణం పెట్టినప్పుడు ప్రాపంచిక విషయాల పట్ల మక్కువ చూపిస్తూ అక్కడ మన మైండ్ అక్కడ పెట్టినప్పుడు ఆ స్థితి వేరుగా ఉంటుంది. నచ్చని స్థితి అది. అదే మనం నిరంతరం ఈ ఆత్మకు సంబంధించిన విషయాల గురించి మనం మననం చేసుకుంటున్నప్పుడు మన లోపల తెలియని ఆనందంగా ఉంటుంది. ఒకలాంటి ఉల్లాసభరితంగా ఉంటుంది. అద్భుతమైన స్థితిలో ఉంటాం. అప్పుడు మనము ఎప్పుడు విశ్వంతో కనెక్ట్ అయ్యి ఉంటాము, ఆనందంగా ఉంటాము. నిర్వాణమయ స్థితిలో ఉన్నప్పుడు నిర్వాణమయ కోశం శుద్ధిగా కాబడుతుంది. ఇలా మనము ఆ విధంగా సప్త వర్ణాలు, సప్త సముద్రాలు, సప్త స్వరాలు, సప్త శరీరాలు, సప్త లోకాలు, ఇవన్నిటిని గురించి సార్ ఎంత అద్భుతంగా చెప్పుకొస్తూ ఏది గొప్పది, షడ్జమం కన్నా రిషభం గొప్పదా, రిషభం కన్నా మధ్యమం గొప్పదా, మధ్యమం కన్నా నిషాదం గొప్పదా, ఏ రాగం గొప్పది, ఏ స్వరం గొప్పది, ఏ లోకం గొప్పది, ఏ శరీరం గొప్పది. ఎప్పుడు కూడా మనం కింద పైన నిలువుగా చూడకూడదు. ఎప్పుడు అన్ని అడ్డంగా సమాంతరంగా చూడడం నేర్చుకోవాలి మనం. నిలువుగా చూసినప్పుడు అవి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కనిపిస్తాయి. మూలాధారంలో ఉంటే వాడు లోయర్ స్థితిలో ఉన్నాడు, గ్రౌండింగ్ లో ఉన్నాడు అని చెప్తుంటారు. పై సహస్రారంలో ఉంటే ఎక్కడెక్కడో పైలోకంలో ఉన్నాడు, పైన స్థితిలో ఉన్నాడు, శిఖరం మీద ఉన్నాడు అని చెప్తారు. ఏది
గొప్పది కాదు, ఏది తక్కువది కాదు. మనం చూసే విధానంలో, మనం చేసే ఆలోచనలో తప్పు ఉంటుంది. అలా భూలోకం తక్కువ, సత్యలోకం గొప్పదా? లేకపోతే సత్యలోకం గొప్పదా, భూలోకం తక్కువదా? అంటే అన్ని ఒకటే. భూలోకం ఎంత గొప్పదో సత్యలోకం కూడా అంతే గొప్పది. అలా నిన్న మొన్న వచ్చాం మనము, రేపో మాపో వెళ్ళిపోతాము. ఈ మధ్యలో మనం ఏం చేయాలి? మనం ఏ నాటకం వేయడానికి వచ్చాము? కాస్త పాపం చేస్తాము, కాస్త పుణ్యం చేస్తాము. తెగదు పాపము, తీరదు పుణ్యం, నడి నడి జీవితం. నిన్న మధ్యలో ఉండేదే ఇది నాటకము. నాటకం ఉండాలి, కైవల్యం ఉండాలి. మనం అన్నిటినీ వైభోగంగా అనుభవించాలి. ఇక్కడ పాత్రధారులు ఏ పాత్ర పోషించడానికి వచ్చామో ఆ పాత్రను పర్ఫెక్ట్ గా పోషిస్తూ, అది కూడా అన్నిటినీ వైభోగంగానే మనము జీవించాలి. అలాగే ఆధ్యాత్మికతలను పరాకాష్ఠను అందుకోవాలి. ఈ ప్రాపంచిక జీవితాన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు ఆ పాత్రని పోషిస్తూ అద్భుతంగా మన ఆధ్యాత్మికతలో మనం మన కైవల్యాన్ని చూసే ప్రయత్నం చేస్తుండాలి. కళ్ళు తెరిస్తే నాటకంలో ఉంటాము, కళ్ళు మూస్తే కైవల్యంలో ఉంటాము. ఈ చర్మ చక్షులతో చూసేది కాదు, మనోచక్షులతో చూసేది, దివ్య చక్షులతో చూసేదే కైవల్యము. కాబట్టి ఏ స్థితి తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఏ ప్రాణిని తక్కువ అనుకోరాదు, ఎక్కువ అనుకోరాదు. ఏ స్వరాన్ని తక్కువగాను అనుకోరాదు, ఎక్కువగాను అనుకోరాదు. అన్ని సమానమైన ప్రతిపత్తి కలిగినవే, సరి సమానమైన అందచందాలు కలిగి ఉన్నవే. ఇవి ఎరుకలో ఉన్నప్పుడు మాత్రమే మనం కైవల్యంలో ఉంటాము అని చెప్తూ మనకు అతుల్ సార్ గారు ఎంతో అద్భుతంగా ఈ 7 లోకాలు, 7 శరీరాలు, 7 స్వరాలు అంటూ ఎంతో అద్భుతమైన కాన్సెప్ట్ మనకు అందించడం జరిగింది. ఈ గొప్ప అవకాశం ఇచ్చిన మహావతార్ ఫౌండేషన్ వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ధన్యవాదాలు మ్యామ్. క్లాస్ చాలా చక్కగా చెప్పారు. 7 లోకాలు, 7 శరీరాల గురించి చాలా చక్కగా వివరించారు మేడం. ఓకే, చాలా బాగుంది మేడం. మరొకసారి మేడంకి అందరూ ఒకసారి ధన్యవాదాలు తెలియజేయండి. మాస్టర్స్, మీ అనుభవాలు పంచుకోవచ్చు. మీకు ఈ క్లాస్ మీద అనుభవాలు కానీ, మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నా కానీ మేడం గారిని అడిగి క్లియర్ చేసుకోవచ్చు. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే అడ్మిట్ చేస్తాను. ఆల్రెడీ అందరికి అడ్మిట్ ఇచ్చినాను. మాస్టర్స్ మాట్లాడండి. మీకు ఎలా అనిపించింది క్లాస్? అది చెప్పండి, సరిపోతుంది. మీకు ఏమి డౌట్స్ లేకపోతే. లక్ష్మీపతి సార్. నమస్తే సార్. నమస్తే మేడం. క్లాస్ బాగుంది మేడం. 7 లోకాలు, 7 ఇది ఆల్రెడీ విన్నాము, ఇప్పుడు మళ్ళీ ఒకసారి విన్నాము. మర్చిపోయిన విషయాలు గుర్తు చేసుకుంటాము. బాగుంది మేడం క్లాస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సరోజమ్మ మేడం గారు. నమస్తే మేడం. నమస్తే సార్. బాగా చెప్పారు. చాలా బాగా విపులంగా వివరించారండి. 7 లోకాలు, 7 శరీరాలు అవన్నీ కూడా చాలా బాగా చెప్పారు. ఏది ఎన్ని విషయాలు విన్నా కూడా ధ్యానం అనే దాన్ని మనము మర్చిపోకూడదు. ధ్యానంలోనే మనము ఉంటే ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానం కలగాల అంటే ధ్యానమే ముఖ్యము. సజ్జన సాంగత్యము, శాకాహారము ఇవన్నీ కూడా ఉండాలని, స్వాధ్యాయనము ఇవన్నీ ఉండాలా. రెండోది, ఈ భూమి పైనకి వచ్చినామని చెప్పేసి మనము పైన 7 లోకాలు ఉన్నాయి అని చెప్పారు. 7 లోకాలు, 7 శరీరాలు
7 చక్రాలు ఇవన్నీ కూడా సమానమే. పై లోకాలు ఒకటి కాదు, కింది లోకాలు ఒకటి కాదు, అన్ని సమానమైనటువంటి లోకాలే. సమానత్వ బుద్ధితో చూసినామంటే అంత మంచే జరుగుతుంది. రెండోది మనము ఎలా ఉండాలి అంటే ఆత్మ ఎరుకతో ఉండి, మనం పుట్టినప్పుడు ఎరుక లేదు, మనకు ఎట్లా పుట్టామో తెలియదు. పోయేటప్పుడు మాత్రము తెలుసుకోవాలా, ఎలా పోతాము, ఎట్లా ఉంటే మనకు దుఃఖము అనేది రాదు, ఎట్లా ఉండాలి, అవన్నీ కూడా మీరు చాలా బాగా చెప్పారు మేడం. బాగుంది. నాకు చెప్పడానికి రాదు కానీ లోపల అన్ని అర్థమైనాయి మేడం, నాకు అన్ని అర్థమైనాయి. అయితే దాన్ని మళ్ళీ బయటకు మీకు చెప్పడానికి నాకు రాకుండా ఉంది అంతే. బాగా చెప్పారు మేడం, బాగా చెప్పారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ప్రసాద్ సార్ మాట్లాడతారా? మేడం గారు నమస్కారం అండి. నమస్తే సార్. అదే అన్నిటికన్నా చక్కగా ఉంది ఏంటంటే నో కంప్లైంట్ ఏదో అన్నారు మీరు. ఆ తర్వాత ఎవరికి వారు అదొకటి, నో కంప్లైంట్, నో జడ్జిమెంట్, నో కంపారిజన్. నో కంపారిజన్, అది చాలా చక్కగా ఉన్నారు మేడం. ఎవరికారు ఇండివిజువల్ గా వారే గొప్పవారు అని. తర్వాత మేడం నాకు చిన్న డౌట్ మేడం, ఏంటంటే అంటే ఈ యొక్క మాంసాహారాన్ని విడిచిపెట్టి పూర్తి శాకాహారం పాటిస్తూ ధ్యానంలో ఉండడం అనేది, అంటే ఇది కొంచెం యువతరం కొంచెం దూరంగా ఉంటుందా ఈ పాయింట్ మీద అనేది నేను అనుకుంటున్నాను మేడం. అయితే అంటే పూర్తిగా శాకాహారులు అయితే వాళ్ళంతా తొందరగా అనారోగ్యాలు కారు. మొదటి నుంచి చిన్నప్పటి నుండి అంటే నేనేంటంటున్నానంటే కొంచెం యంగ్స్టర్స్ కూడా ఇందులోకి వచ్చే విధంగా ఉంటే బాగుండేది. అని అది ఈ యొక్క కండిషన్ వల్లే కొంచెం దూరంగా ఉంటున్నారా అని నా అభిప్రాయం. కరెక్ట్ సార్. కానీ చాలా మంది యువతరం కూడా ఉంది సొసైటీలో, మన సొసైటీలో యువతరం కూడా చాలా మంది ఉన్నారు. మీరు అన్నట్టుగా ఈ నాన్ వెజ్ వదలాల్సి వస్తుందని చాలా మంది రావడం లేదు. ఎప్పుడైతే ఆటోమేటిక్ గా ఈ ఆత్మజ్ఞానం గత జన్మ సంస్కారం నుంచి వచ్చేస్తుంది, అలా వచ్చిన వాళ్ళు నిలబడిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా నాన్ వెజ్ వైపు మక్కువ చూపిస్తున్నారు. ఎన్ని రకాల రోగాలు ఉన్నా, ఎన్ని రకాలుగా ప్రకృతిలో ఎన్ని రకాలు జరుగుతున్నా కూడా దాని నుంచి బయట రాలేకపోతున్నారు చాలా మంది. కానీ తొందరలోనే దాని నుంచి బయటపడతారు సార్. మేడం గారు ముందు నుండి శాకాహారులు అయితే వాళ్ళు తొందరగా అనారోగ్యాలు అంత తొందరగా కారు. వాళ్ళకి ధ్యానం వైపు రావాల్సిన అవసరం అంతగా లేదు, తెలుసుకున్న వాళ్ళు వస్తున్నారు. ఈ మాంసాహారం అలవాటైన వీళ్ళు మాంసాహారాన్ని విడిచిపెట్టి ధ్యానంలోకి మార్గంలోకి రావడానికి వీళ్ళు కొంచెం తక్కువగా మక్కువ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. అవునవును సార్. అంటే ఇందులో యువతరం అనేది ఏ విధంగా మరి కొంచెం ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం అనేది ఆలోచిస్తే బాగుంటుందని నేను. సార్ యువతరం చాలా మంది ఉన్నారు సార్, యంగ్స్టర్స్ ఉన్నారు. వాళ్ళ ఏజ్ వాళ్ళకి గైడ్ చేయడం వల్ల జరుగుతుంది సార్. కానీ ప్రపంచంలో ఈ మన ఆధ్యాత్మికత అనేది 1% మెంబర్సే. ఎన్ని కోట్ల మందిలో ఎంతమంది ఆధ్యాత్మికతలు అవుతున్నారంటే వాళ్ళ గత జన్మ సంస్కారం. కానీ చిట్ట చివరికి ఎన్ని జన్మలు తీసుకున్నా చిట్ట చివరికి ఆధ్యాత్మికులు కాకుండా అంటూ పూర్ణత్వం రాదు. ఏమంటే ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడే మనం ఉపయోగించుకోవాలి, లేకపోతే నెక్స్ట్ జన్మలో గురువు మనకు దొరుకుతాడో లేదో తెలియదు. మనం ఇప్పుడు గురువు దొరికినాడు, ఇన్ని వందల మంది మాస్టర్స్ ప్రచారం చేస్తున్నారు, అవకాశం వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి. లేకపోతే జన్మలు గడిచిపోతూనే ఉంటాయి. చిట్ట చివరికి మరి
ఈ మార్గంలోకి రావాల్సిందే. ప్రతి ఒక్క జన్మ, ప్రతి ఒక్క సోల్ రావాల్సిందే. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ సార్. బాలకృష్ణ సార్ మాట్లాడతారా? నవనీతమ్మ గారు. సురేష్ సార్. లేదు సార్. లక్ష్మీ మ్యామ్. నమస్తే సార్. నమస్తే మ్యామ్. మేడం నమస్తే మేడం. నమస్తే మేడం. బాగుంది మేడం, మీరు చెప్పిన క్లాసు చాలా క్లియర్ గా ఉంది. ఈ 7 లోకాలు ఇదంతా అర్థమవుతుంది మాకు, మీరు చెప్తుంటే అర్థమవుతుంది. బాగుంది మేడం. ఈ నాన్ వెజ్ ఇవన్నీ అంటే ఇక నాన్ వెజ్ కోసం, నాన్ వెజ్ తింటే చేయకూడదా మేడం? అస్సలు చేయకూడదా ధ్యానం? అట్లా లేదు మేడం, మీరు ధ్యానం చేస్తూ ఉండగా మీ లోపలే వస్తుంది దాని పట్ల ఏవగింపు. ఖచ్చితంగా వదిలేయండి అంటే వదలలేకనే రారు జనాలు. మేము ఆ మార్గం నుంచి వచ్చిన వాళ్ళమే. అంటే నాది కాదు మేడం ఈ ప్రాబ్లం, చాలా మంది గురించి నాన్ వెజ్ బంద్ అవును. చేయాలా, ఇప్పుడు అది ఇష్టం కదా అందరికి. నేను అందుకే బంద్ చెప్పకండి. చెప్పకండి. ఆ, మనం శాకాహార ర్యాలీలు అవన్నీ చేస్తున్నాము, వాటి నుంచి ఎంత ప్రయోజనం ఉందో మనకు తెలియదు. స్వయం రావాలి, లోపల నుంచి రావాలి, అది అదే వస్తుంది. ధ్యానం చేస్తూ ఉండగా మనలో ఎనర్జీస్ పెరుగుతుండగా మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోకూడదు అనేది మన లోపలే వచ్చేస్తుంది. దాన్ని ఫాలో అవుతూ పోతాం మనం. అదే క్లాసులు వినగా వినగా మనకి ఒక అవగాహన వస్తుంది చేయగా అనేది. నేను చేయగా బంద్ అవగాహన వస్తుంది. మనలో ఎనర్జీ పెరుగుతూ ఉండగా కూడా మన లోపల మన ఇంట్యూషన్ చెప్తుంది, అప్పుడే మన అంతర్వాణి చెప్తుంది. ఆ, అదే కానీ కొంచెం ఇక పబ్లిక్ అంత తొందరగా వినాలంటే ఇక వాళ్ళ ఇష్టంగా తినే ఫుడ్ కదా మేడం అవన్నీ. మనం ఏదైనా చెప్తే ఇక రివర్స్ లో మళ్ళీ మనల్నే క్వశ్చన్ లేచి పెద్ద లాజిక్ గా మాట్లాడడం, ఇవన్నీ ఇక ఎందుకు వచ్చిన అన్నట్టు. అంటే దాని నుంచి ఎటువంటి ఇది జరుగుతుందో అనేది చెప్పాలి మనము. శాకాహారం తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏమిటి, మాంసాహారం తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు జరుగుతున్నాయి అనేది మనం చెప్పాలి, విడమర్చి చెప్పాలి. కానీ ఖచ్చితంగా మానేసే నువ్వు ధ్యానానికి రాని కండిషన్ పెట్టకూడదు. ముందు ధ్యానం చెయ్యి అయ్యా, నువ్వు ధ్యానం చేస్తూ పో, నీకు అప్పుడు ఏమనిపిస్తే అప్పుడు అది చెయ్యి అని చెప్పాలి. పూజల గురించి కానీ మనం క్లాసుల్లో చెప్తున్నాం మేడం, ఎందుకంటే మేము ప్రచారంలో ఎన్నో ఎదుర్కొన్నాము. నువ్వు ధ్యానం చేస్తూ పో, ధ్యానం చేసిన తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళే ఆటోమేటిక్ మారిపోయినారు, మానేస్తున్నారు. సాధారణ పనులు సమకూరు ధరలోనా అని చెప్పినారు కదా మేడం. అట్లనే వాళ్ళు కూడా సజ్జన సాంగత్యం చేసి కొన్నాళ్ళు వినంగా వాళ్ళు కూడా మారచ్చు, మారకుండా ఏమే. మాటల ప్రభావం చాలా ఉంటది కదా మనిషికి మనసు ముఖ్యం. ఆ మనసు పడిందంటే ఎవరైనా కానీ మారిపోతారు. అది ముఖ్యము, మనసు మారాలి. కానీ మనం చెప్పాలి వాటి వల్ల ఉపయోగాలు, నిరుపయోగాలు, అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు ఎన్ని రకాలుగా వస్తాయనేది మనం చెప్పాలి. కానీ కండిషన్ మాత్రం పెట్టకూడదు, కండిషన్ పెట్టకూడదు, బలవంతం పెట్టకూడదు. వాళ్ళే దాన్ని చేంజ్ అవుతారు. వినంగా చదవంగా వాళ్ళే చేంజ్ అవుతారు. అదే మేడం, ఖచ్చితంగా అద్భుతంగా ప్రచారాలు కూడా చేస్తున్నారు. మొదట్లో ఈ విషయం మీద కండిషన్ పెట్టి ఈ విషయం మీద రానటువంటి వాళ్ళు మనం సాధన ప్రాక్టీస్ చేస్తూ ఈ రోజు అద్భుతంగా వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. స్కూల్స్, కాలేజెస్ కూడా తిరుగుతూ యంగ్స్టర్స్. శాకాహారంలో కూడా వెల్లుల్లి తినే వాళ్ళు ఉంటారు. ఆ వెల్లుల్లి తినకుండా ఇది విన్న తర్వాత ధ్యానంలో ఉండే వాళ్ళే కాదు, ధ్యానం చేస్తా ఉండే ఇండ్లలో కూడా వాళ్ళు కూడా మారిపోతా అన్నారు. వెల్లుల్లి తినకుండా వాళ్ళు కూడా నిషేధం చేసుకుంటా అన్నారు. అట్లా అది వస్తుంది మేడం. అట్లను ఇంట్లో మనం ఒక్కరు నిషేధం చేసినామంటే ఇంట్లో అందరూ కూడా దాన్ని వద్దులే, ఓహో ఇది మంచిది కాదు కదా అనే అభిప్రాయానికి వస్తారు మేడం. వాళ్ళు కూడాను తప్పకుండా మారుతారు. అవును మేడం, ఖచ్చితంగా జరుగుతూ ఉంది. వెల్లుల్లి, మష్రూమ్స్ కూడా మనం మానేసుకోవాలి. అవి సరైనవి కాదు, నెగిటివ్ ఎనర్జీస్ అన్నమాట.
వెల్లుల్లి వెల్లుల్లి ఔషధం అని చెప్తారు. అంటారు మేడం. అయినా కానీ అదే వదిలేస్తున్నారు. అది అవునవును, మాంసాహారం వైపు ప్రేరేపిస్తుంది అనమాట వెల్లుల్లి అనేది. నెగిటివ్ వైపు మనల్ని నడిపిస్తుంది అని చెప్పి వెల్లుల్లి వద్దని చెప్పడం జరిగింది. అందులో మనం ధ్యానం చేస్తూ ఎనర్జీ ఫుల్ఫిల్ అయిన తర్వాత ఆ వెల్లుల్లిని అసలు భరించలేము మేడం. మనం ఆ స్మెల్ని భరించలేము. మన లోపల కూడా పుండులాగా ఎప్పుడో మనం తెలియకుండా పొరపాటున మన లోపలికి వెళ్ళినా ఒక పుండులాగా అనిపిస్తుంది, భరించలేము. మష్రూమ్స్ అనేది అది సూర్యరశ్మి ద్వారా వచ్చింది కాదు, విత్తనం ద్వారా వచ్చింది కాదు, కుళ్ళిపోయిన పదార్థాల నుంచి వచ్చింది. కాబట్టి అది కూడా విష పదార్థమే, ఒక ఫంగస్. అది ఫంగస్. మష్రూమ్స్ అనేటివి కూడా పుట్టగొడుగులు అంటాం కదా, అవి కూడా ఒక ఫంగస్. అది కూడా శరీరానికి సరైనది కాదు. అది పరాన్న జీవి, లోపలికి వెళ్ళి అది లోపల మరాలనే తినేస్తుంది. అది పోషకాలు ఉండేది అది ఇది చెప్తారు కానీ అది ఫంగస్, అది తినకూడదు అని చెప్పడం అనమాట. బుద్ధుడు మరణానికి కారణమైందే పుట్టగొడుగులు కదా, మష్రూమే కదా. అయితే నేను నాన్ వెజ్ బంద్ చేసుకున్నా మేడం, కానీ ఎల్లిపాయ బంద్ చేయడం అనేది అది కొంచెం నాకు చిన్నప్పటి నుంచి ఎల్లిపాయలు ఇట్లా పక్కన పెట్టుకొని తినడం అట్లా ఇష్టం అనమాట. దాన్ని బంద్ చేయాలా అనేది ఇంకా రావట్లేదు మేడం. తగ్గించుకుంటారా అండి? మీరు తినేటివి ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నప్పుడు రోజు ఒక రెండు పీసులు తగ్గించుకుంటూ లేకుండా రండి. మేము దాదాపు 2009 నుంచే వెల్లుల్లిని బంద్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు వెల్లుల్లి అంటే మేడం ఇప్పుడు అల్లం కూడా వాడకూడదా? లేదు, అల్లం తినొచ్చు, అల్లం వేసుకోవచ్చు. వెల్లుల్లి ఒకటే లేదు. అది అసలు స్మెల్ పడదు మేడం. అసలు మన శ్వాస ద్వారా కూడా ఆ స్మెల్ వచ్చేస్తా ఉంటుంది వెల్లుల్లి తిన్నప్పుడు. మనం బయట వాకింగ్ వెళ్ళినప్పుడు మన పక్క నుంచి కొంతమంది కూడా వాక్ చేస్తుంటారు కదా, వాడు వాక్ చేసేటప్పుడు స్పీడ్ గానే జరుగుతూ ఉంటుంది. వినపడుతుందే సార్? ఇప్పుడు వినపడుతుంది. వెల్లుల్లి తిన్నవాళ్ళు మన పక్క నుంచి అలా వెళ్తుంటే కూడా వాళ్ళు వదిలే శ్వాస ఆ ఒక వెల్లుల్లి స్మెల్ ఘాటు భరించలేదు. అది మానేసిన తర్వాత మన శ్వాస ద్వారా కూడా వెల్లుల్లి స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. అసలు ఆ స్మెల్ పడకుండా ఉంటుంది అనమాట మనం మానేసినామంటే. మాట్లాడుతుంటే మన నోటి ద్వారా కూడా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, దూరం వెళ్ళిపోతూ ఉంటాం మనం ఆ స్మెల్. నాన్ వెజ్ బంద్ చేయడం ప్రాబ్లం కాలేదు మేడం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు కాబట్టి నేను తొందరగా బంద్ చేసుకున్నా. కానీ ఈ వెల్లుల్లి అనేది ఇక అలవాటు అయింది కదా, అన్ని తాలింపులలో అన్నిట్లా ఆ స్మెల్ తగ్గించుకుంటూ రావచ్చు. తగ్గిస్తూ కొన్నాళ్ళకి మానేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగాలి అనుకున్నప్పుడు కొన్నిటిని వదిలించుకోవాలి. మన ఉన్నతికి అడ్డు అవి. మనం ధ్యానం చేస్తున్నాం, స్వాధ్యాయం, సజ్జన సంగతం, ప్రతిసారి ఏది మార్గాలు అయితే చెప్పాడు ఆ మార్గాన్ని అనుసరిస్తూ మనం వెళ్తున్నాం అంటే మనము రోజు రోజుకి కొంత ఎదుగుతున్నాం. ఇవి మనల్ని ఎదగనీయకుండా మనల్ని కిందకి లాగేస్తుంటాయి అన్నమాట. కాబట్టి మనము కొంత ఉల్లి తినొచ్చు మనం, తినొచ్చు. సార్ వెల్లుల్లి చెప్పారు, వెల్లుల్లి మష్రూమ్స్ చెప్పారు, ఉల్లి తినొచ్చు అన్నారు. కొంతమంది ఉల్లి కూడా తినరు, స్మెల్ ఉంటుంది. అది చలువే కదా, చలువ చేస్తుంది కాబట్టి తినొచ్చు. రోజు తినకపోయినా ఎప్పుడో ఒకసారి తింటారు ఉల్లి అనేది. అదే వెల్లుల్లి మాత్రం నేను ఎప్పటికీ అస్సలు నాకు దాని వాసనే పడదు, తినము. దానికోసమే మా ఇంట్లో నేను తిననని చెప్పి పాపం అందరూ కూడా వదిలేస్తున్నారు మేడం దాన్ని. మనం ఇంట్లో మానేసుకుంటేనే మనం మానేసుకోగలం. అదే మేడం, మనం అదే ఎలా అలవాటు చేస్తే అలా. ఈ శరీరం ఎలాగైనా సర్దుకుంటుంది మేడం, మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా అడ్జస్ట్ అయిపోతుంది శరీరము. మనం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నా దానికే మెల్ట్ అయిపోతుంటుంది.
కాబట్టి మనమే కొన్ని అవాయిడ్ చేస్తూ వచ్చినప్పుడు మన శరీరం కరెక్ట్ వాటిని యాక్సెప్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ మేడం. బాగుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.